ఐపీఎల్ 2026 సీజన్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ జట్టుకు మరోసారి కెప్టెన్సీ ఆటగాళ్ల లభ్యత విషయంలో సందిగ్ధత నెలకొంది. గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరగనున్న కీలక పోరుకు ముందు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుతో కలిసి హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లలేదు. హార్దిక్ తో పాటు మరో సీనియర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా వ్యక్తిగత కారణాల వల్ల ఇంకా జట్టుతో చేరకపోవడం చర్చనీయాంశంగా మారింది. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం మంగళవారం ధర్మశాలకు చేరుకున్న ఆటగాళ్లు మరియు సహాయక సిబ్బందిలో హార్దిక్ పాండ్యా లేరు. నిజానికి రాయ్పూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్ కు ముందే హార్దిక్ జట్టుతో చేరినప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేదు. ప్రస్తుతం పాండ్యా ముంబైలోనే ఉండిపోయాడు. హార్దిక్ ఫిట్నెస్ ను ముంబైలోని సహాయక సిబ్బంది నిశితంగా గమనిస్తున్నారని, మ్యాచ్ సమయానికి ఆయన ధర్మశాలకు చేరుకునే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ హార్దిక్ అందుబాటులో రాకపోతే అది జట్టుకు పెద్ద లోటుగానే చెప్పాలి. మరోవైపు సీనియర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇంకా జట్టుతో కలవలేదు. ఇటీవల ఒక ఆడబిడ్డకు తండ్రైన సూర్యకుమార్ ముంబైలోనే ఉండిపోయాడు. హార్దిక్ లేని సమయంలో జట్టును నడిపిస్తున్న సూర్యకుమార్ గత మ్యాచ్ రోజున నేరుగా రాయ్పూర్కు చేరుకున్నాడు. ఫ్రాంచైజీ ఆలస్యంగా జట్టుతో చేరే వెసులుబాటును కల్పించడంతో ఈ మ్యాచ్ కూడా సూర్యకుమార్ నేరుగా ధర్మశాలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ముంబైకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలున్నాయి. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తర్వాత మే 20న ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో, మే 24న వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో ముంబై తలపడాల్సింది.